వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఎన్నికలకి కేవలం ఇంకో వారం రోజులు మాత్రమే. ఇక ప్రజెంట్ పార్టీల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఏ గల్లీ చూసినా, ఏ బస్తీ చూసినా పార్టీ పాటలు, పార్టీ ప్రచారాలు, పార్టీ ముఖ్య నేతల పాదయాత్రలే కానొస్తాయి. మరి దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రజెంట్ ఇవాళ నేను బోరుబండ డివిజన్లోకి వచ్చేసిన. సో ఒకసారి మాట్లాడదాం. ఆంటీ, మీ పేరేంది? నా పేరు లక్ష్మి. ఎట్లయితున్నాయి ప్రచారాలు? అవుతున్నాయి కదమ్మా, అయితేనే ఉన్నాయి. ఇక అందరు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అందరికి సమాధానం చెప్తున్నాం. రికామ్ లేదు ఇక, ఏం లేదు. సో ఎట్లుంది మరి ఇక్కడ పార్టీలు? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అమ్మా, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తున్నా అంతే. నేను బయట తిరగను, ఇంట్లోనే ఉంటా. మా ఇంట్లో పనే ఇగో ఇరుబరు అవుతుంది. ఇంకెక్కడ తిరుగుతాను నేను. అది కూడా కరెక్ట్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? ఇక కొంచెము నీళ్ళకి ఇబ్బంది లేకుండే, దోమలకు ఇబ్బంది లేకుండే. ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లము దోమలది ఎవరికి వచ్చేసింది. ఈ డెనిసులు నిండిపోతున్నాయి. పైన ఉన్న వాళ్ళకి ఏం కాదు, కింద ఉన్న వాళ్ళకి నిండిపోతున్నాయి. రమ్మంటే వాళ్ళు రారు, మళ్ళీ వస్తామంటారు. పబ్లిక్ ఎవకైపోయింది, బస్సు లీడర్ని అడిగితే అంటారు పబ్లిక్ ఎవకైంది, జనాలు ఎవకైనా ఏం చేస్తామంటారు. అప్పుడు మేమేం చేయాలి? మేమే ఫోన్లు చేసుకుంటాము, మేమే డబ్బులు కట్టి తీపించుకుంటాం ఫోన్లు చేసి. అప్పుడు బాగానే ఉండమ్మా, వచ్చి తీసిపోతురు, వాళ్ళే తీసిపోతురు. మనం ఫోన్ చేయకుండా నిండిందంటే వచ్చి తీసేసిపోతురు. ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చి మేము తీసుకోవాలి ఇంటింటికి. ఇక ఎట్లున్నాయి అనేది తెలియదు కదమ్మా నాకు. బయటికి వెళ్ళను కదా, నేను ఇంట్లో ఉంటాను. మాకేం ఈ రేవంత్ రెడ్డి చెప్పింది ఇప్పుడు ఇగో ఇట్లున్నది. దోమల మందు కొడతలేరు, నీళ్లు కరెక్ట్ వస్తలేవు. ఇంత వర్షాలు పడుతున్నాయి, మాకు నీళ్ళు ఈ ప్రాబ్లమ్ నీళ్ళకి ఎందుకమ్మా? దినం మేము 10 మంది ఉంటాం ఇంట్లో, మేమే మా ఫ్యామిలీ. మరి మాకు నీళ్లు సరిపోవు. నీళ్ళ ప్రాబ్లము ఇక అన్ని రేట్లు ఒకనే ఉన్నాయి, కూరగాయలకు దానికి దీనికి. ఏం రాలేవు. అప్పుడు చీరలు వస్తుండే, పెద్దరా మసకల్లా చీరలు ఇస్తారు. ఇప్పుడైతే ఏం లేవు. ఇస్తారు అన్నారు, 2000 ఇస్తారు లేడీస్ కంటే. అవి లేవు, ఇవి లేవు. ఒకటి సన్న బియ్యం ఒకటి వస్తున్నాయి. ఆ సన్న బియ్యం కూడా ఎట్లా వస్తున్నాయి అమ్మా? ఆ దొడ్డు బియ్యం పోసి సన్న బియ్యం ఇస్తున్నారు మాకు. అన్ని అందులో అవి మన పాలెల లేక ఉంటున్నాయి. అవి ఏరుకొని ఎట్లా తినాలో? మాకు ఏమన్నా రోగాలు వస్తాయి? ఏమింది ప్రాబ్లం? ఎవరు? అప్పుడు దొడ్డు బియ్యం వస్తుండే, ఇప్పుడు సన్న బియ్యం అంటారు. అవే బియ్యం మిషన్ లో వస్తున్నాయి. ఇంత పేలాల లేక వస్తున్నాయి. బియ్యం గడేటలకు మీదకి వెళ్తున్నాయి. అవి సన్న బియ్యం అనుకోవాలన్నా దొడ్డు బియ్యం అనుకోవాలన్నా? శన బియ్యం ఎట్లుంటాయి, సన్న బియ్యం ఎట్లుంటాయి తెలియదా మనకు? తెలుసు. అట్లా ఉన్నది ప్రాబ్లం. మరి ఏమనిపిస్తుంది ఇప్పుడు? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉంటుండే అనిపించిందా, లేదంటే రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మంచిగా అనిపించిందా? ఇప్పుడు కేసీఆర్ వస్తేనే ఇవన్నీ ప్రాబ్లం మంచిగా ఉంటుంది అమ్మా. దోమలది ఇవన్నీ అప్పుడు మాకు ఏం ఇబ్బంది లేకుండే, నీళ్ళకి ఇబ్బంది లేకుండే. ఇప్పుడు మాకు నీళ్లకు దోమలది చాలా ప్రాబ్లం ఉంది. ఎవరు పట్టించుకుంటలేరు బస్తీలో, ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అప్పుడు అసలు భయం ఉంటుండే నా బస్తీలకి కేసీఆర్ సార్? అప్పుడు కొంచెం భయం ఉంటుండే, ఇప్పుడు ఏం భయం లేదు, భక్తి లేదు, అంతే. పెద్దవా, నీ పేరేంది? బాలమని. ఎట్లుంది మరి ఇప్పుడు? ఏముంది, అడక తినాలి, చిప్ప పట్టుకొని అడక తినాలి. ఇల్లుంటే గీక్కొని సున్నం గీక్కొని తాగుతాం పొద్దుగాల పొద్దు మీకు. మరి రేవంత్ రెడ్డి నేను వీక్తా, కట్టలు కడతా, అందరి కట్టలు కట్టి నెత్తి మీద పెట్టుకొని అమ్ముతున్నాడు. మరేవి 4000 ఏవి? ఇంట్లో ఒక మనిషికి 2500 ఇస్తున్నాడు. అవేవి 2 దసరాకు చీరలు ఇస్తున్నాడు. అవేవి గ్యాస్కు 500 తక్కువ చేస్తున్నాడు. మరి అదేది? ఏది లేదు. కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఏవి లేవు మాకు. ఉంటే అంత ఒట్టు. అందరు తింటారే. మా గడ్డి గోపినాథ్ చచ్చిపోతే ఆయన పెళ్ళం వచ్చిర్రు రాత్రి. కేసీఆర్ వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, మళ్ళీ ఇంకొకరు వచ్చిర్రు. ముఖముందు అవనికి పోతుండే. అది చచ్చిపోయిన ఆయన పెళ్ళం వస్తున్నది. చీరలు ఎందుకు ఇవ్వలేడు? అధికారం లేకుండా సొంతం వచ్చి అందరు ప్రజలకు వచ్చి చీరలు పంచిపోయింది బతుకమ్మ పండుగ. వారం బతుకమ్మ పండుగ ఉందంటే అమ్మా ఆయన మంచి ఇప్పటికున్న చీరలు కట్టుకుంటున్నారు. ఆ చీరలు మరి నువ్వేం చేసిన? నాది నేను మాట్లాడుతా ఒక్కదాన్ని, ఎవరు మాట్లాడకున్నా సరే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అందరూ ప్రశాంతంగా అరే మంచిగా ఉన్నామా ఆయన పుణ్యం అంటాం. నువ్వు మీరు నమ్మును నమ్మకపోని ఆయన ఒక దేవుడు.
ఇప్పటి కూడా ఆయన గెలిస్తే మాకు ఏదన్నా ఒకటి చేస్తాడు, ఏదైనా ఒకటి చేస్తాడు, మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు ఆయన. ఈ కొట్టుకొని చేస్తారా లేదా చూడు, మిమ్మల్ని కూడా కొట్టి చంపుతారు చూడు. ఏమన్నది పలానా అంటే అన్నారు. వెనకటికి ఇంద్రమ్మ రాజ్యం ఉండే, ఇట్లనే ఉండేనా కాంగ్రెస్? ఇట్లా లేకుండే. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏను అమ్మ, అది కూడా చెప్తా. మొత్తం వినాయకరావు నగర్ బోడబండ అంటే గుడిసెలు. వర్షం వస్తే ఉరిస్తే భయం అవుతుండే. నీళ్ళు ఎక్కడ అక్కడ పోయి తెచ్చుకుంటుంటే తాగనిక కానీ బోరింగ్కి పక్కకున్నది. కొట్టి కొట్టి పొద్దున్న దాకా కొట్టాలి, తెల్లందాకా కొట్టుకోవాలి. వాడుకోనిక బట్టలకు, తానాలకు, బాసన్లకు, పెండ రెక్కలు పోను. పెండ ఎక్కడ అల్లపురం మీకు తెలుసా తెలియదు, అక్కడ పోయి వేసుకొచ్చుకొని ఈడికే నా కొనదాకా మా ఇల్లు సాన్పేసుకుంటుంటే పిడికెలు కొట్టుకొని కట్టెల పొయ్యి మీద వండుకున్నాం. ఆ జమాన్లో గ్యాస్ నూనె 30 లీటర్ల గ్యాస్ నూనె వస్తుండే, ఇప్పిస్తుండే ఇందిరాగాంధీ. ఆ దీపాలు పెట్టుకొని వంట చేసుకొని 6 అయిందంటే బయటకు వెళ్ళాలంటే భయం అవుతుండే తెలుసా. పొద్దు మీకు 6 అయిందంటే బయటకు వెళ్తే భయం అవుతుండే, పొద్దుగాల 6 అయిందంటే బయటకు వెళ్తే భయం అవుతుండే మాకు. మరి మేము ఎట్లా బతకొచ్చు మేము? ఇందిరాగాంధీ ఎట్లా కానీ పెట్టిందో పాపం, ఆమె కడుపు చల్లగుండి సచ్చి సరగానే ఉంది. ఎందుకు యాడ్ చేస్తున్నాం మేము? చెడ్డగా చేస్తే యాడ్ చేస్తుంటామా? అట్లా చేసి ఈ గుడిసెలను చూసి పట్టాలిచ్చి, ఆమె సొంతంగా పట్టాలిచ్చి 4,000 4,000కు రూమ్లు అయితే ఏమో 2 రూమ్లు పైకానా బాత్రూమ్ కంపౌండ్ వాళ్ళు అవుతుందా చెప్పండి? మీరు చదువుకున్న వాళ్ళు, నేను చదువుకోలేదు. మా 4,000 ఇచ్చి పట్టాలిచ్చి ఇంటి కట్టించిండు ఆయన. మరి కట్టుకొని ఇప్పుడు ఉంటున్నాం మరి ఆమె ఇల్లు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేసిండు రమ్మని, ఏం చేసిండు అడుగుతాం. నేను అడుగుతా, ఎవ్వరు అడుగు, నేను అడుగుతా. ఏం చేసినావు రా? 2 ఏళ్ళకి దినం 2 ఏళ్ళ దినం అవుతుంది, 20 నెలలు అవుతుంది. ఏం చేసినావురా నువ్వు? అదే మరి కేటీఆర్ వస్తున్నాడు, మళ్ళా ఎవరు ఆర్ఎస్రావు వస్తుండు, మళ్ళీ ఎవరు ఈయనమ్మా రాజుగా ఎవరు రా ఈయన ఇచ్చినారు, ఆయన వస్తున్నాడు. మరి వాళ్ళని అందరిని మోసం చేసినావు, పబ్లిక్నే మోసం చేసినావు. మరి నీకు ఏ ముఖం లేదు, ఏ ముఖం ఉందని తోలిస్తున్నావు? రమ్మని వాడిని. ప్రజలకు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, మీరు గనక బీఆర్ఎస్ కి ఓటేస్తే మీరు అభివృద్ధి కాని పని అమ్మ, మీకు కాలు మొక్తా, మమ్మల్ని చంపేస్తాడు వాడు. నువ్వు నమ్మునమ్మ, కొద్దిగా తలవేగి కడుక్కున్నాక నేను ఛాయ్ కూడా తాగలి పెట్టి వచ్చిన. వాడు వచ్చిండంటే మాకు సావే ఉన్నది. ఇక ఇస్తున్నాడు, కొట్టుకొని చేస్తున్నారు ఆడ మహిళలు, కొట్టుకొని చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఎవడో పెట్టమన్నారు. నేను మా పిరి బస్సు పెట్టమని చెప్పినాం. జవానాల సందు ఉన్నది పిరి బస్సు ఉన్నదా? నువ్వు ఉట్టలేకుండొచ్చు, ఉన్నదా పిరి బస్సు? పిరి బస్సు ఇప్పటిదాకా లేదు. నువ్వు ఎవడు పెట్టమన్నారా? ఎవడు పెట్టమన్నారా పిరి బస్సు? కొట్టుకొని చేస్తారు ఆడోళ్ళు మొగోళ్ళు కట్ట టికెట్ అంట. ఇప్పుడు అందరూ కూడా మధ్య తరగతి వాళ్ళు, ఇవాళ కష్టం చేసుకుంటారు, ఇవాళ తినేటోళ్ళు. అట్లాంటి వాళ్ళ ఇల్లు గులగొడితే ఏమనిపించింది? అరే గులగొట్టిండు ఒక ఇల్లు, ఇండ్లు కట్టించిండు ఆయన. డబల్ బెడ్రూమ్లు ఇస్తాను కట్టిస్తే వాటిని గూలగొట్టిండి మొన్న వచ్చి. ఏం అవసరం నువ్వు కట్టించినావు? నువ్వు కట్టించినావు గూలగొడతందుకు. వాళ్ళు ఎట్లా బతకాలి? చచ్చిపోయారు కొంతమంది. తెల్లందాకా గూలగొట్టించిండు. ఏ మతికరమనని గూలగొట్టిస్తేందుకు? ఎందుకు కూలగొట్టినావు? ఎవరో గరీబులు నూకలో గాలో గంజా కాసుకొని తాగి పండుకుందరు. ఎందుకు కూలగొట్టించిన? ఇప్పటికైనా మాకు ఏం కత్తున్నాము అమ్మా? ఏం కత్తుంది మాకు? ఇల్లుంటే సరిపోతుందా? ఏం తినాలి? ఏ సన్నబియ్యం తెచ్చి ఉండమ్మా, నా ఇంట్లోనే తెచ్చి చూపిస్తారా? సన్నబియ్యం అన్నాడు కదా మొన్న కూడా అన్నాడు ఇక్కడ మీటింగ్ చెప్పి, సన్నబియ్యం నేను ఇంట్లో తెచ్చి చూపిస్తా. అమ్మా ఇవి సన్న బియ్యం, దొడ్డు బియ్యం చెప్పు బిడ్డ, చెప్పు. సన్నబియ్యం లాగా అయితే అవపడతలే. సన్నబియ్యం లాగా మరి ఎట్లా చెప్తుండు? మా చీరలు ఉన్నాయి, రమ్మాను ఇస్తాం, కట్టిస్తాం. మేము కట్టిస్తాం, అని కట్టుకొని ఇంకా రాదు కదా, మేము కట్టిస్తాం.
పసుపు పెట్టి బొట్టు పెట్టి గంధం పెట్టి నెత్తిల పువ్వు ఇగ్గు తెచ్చి పెట్టి నెత్తిల పువ్వులు పెట్టి తయారు చేస్తాం. ఆడ బస్ స్టాప్ కాడ నిలబెడతాం. ఎట్లా సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం ఇస్తున్నాను. ఈ సన్న బియ్యమా దొడ్డు బియ్యమా ఏమనాలా మరిగా ఏమన్నా చెప్పండి మీరు. లాక్డౌన్ వచ్చిందా 1500 ఇచ్చారు ఒక్కరొకరికి. కింద కిండలు బియ్యం ఇచ్చిండు ఆయన. మళ్ళీ చీరలు బతుకమ్మ చీరలు దసరాకి ఇచ్చిండు ఆయన. చేసుకోవాలని మంచిగా చేసుకున్నాం. మరి మన పండుగలే లేవు, ఒక్క పండుగ లేదు. నమ్ముతారా మీరు? నమ్మరు. మరి ఎందుకు తోలిస్తా నిన్న తోలిస్తున్నాడు. మంచిగా ఉన్నామమ్మా. అమ్మ ఇప్పుడు కరెంట్ లేదు, నీళ్ళు సరిగా వస్తలేవు. దోమలు అంటే దోమలు ఎట్లా వండుకోవాలి చెప్పు? నువ్వు వేసిలా వండుకుంటున్నావు. మేము ఎట్లా వండాలి? మేము ఎట్లా వండాలి? దోమలు గర్వంగా సావాలనా? అన్నీ పిరి అన్నావు. ఏం పిరి చేసినావురా? ఏం పిరి చేసినావు? ఏం చేయలేడమ్మా. సత్యంగా చెప్తాను. తలబైగా అన్నీ చేసిండు ఆయన. ఏమి వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పలేడు ఆయన. చెప్పకుండా అన్నీ చేసిండు మాకు. గరీబోళ్ళకి కానీ ఉన్నోళ్ళకి కానీ లేనిలో కానీ అందరికి చేసిండమ్మా. ఆయన ఒక దేవుడు. ఏది కాదమ్మా చెప్తున్నా కదా. చీపురులు ఒక చీపురులు ఇప్పలే. తిరుగుతున్నారు కాదు. వాళ్ళు ఎట్లా బతకాలి ఇప్పుడు అంటే మాదంటే అయిపోయింది. ఇప్పుడు మీ బతికేం కావాలి? మీ ఇప్పుడు ఒకవేళ నీకు మ్యారేజ్ అవుతుంది, పిల్లలు అవుతారు. మీ పిల్లల బతుకు మీ బతికేం కావాలి? జాబు లేవు. ఏడున్నాయి జాబులు? ఇప్పిమని చూస్తా. ఇప్పిమనమ్మా జాబులు అని కాలు మొక్తాం జాబులు ఇప్పిస్తే. అప్పులు చేసినాడు కేసీఆర్ సారు. కేసీఆర్ సారు అప్పులు చేయలేదమ్మా, చేయలేదు. సత్యంగా చెప్తున్నా. కేసీఆర్ సార్ ఒక్క నయ పైసా అప్పు చేయలేదు. ఇంకా దాని మీద నువ్వు చేస్తున్నావు. కరెంట్ బిల్లు మా పనవు కడతనే ఉన్నాము. నీళ్ళు లేవు, కరెంట్ లేదు. మళ్ళీ ఏంది గరీబులనైతే ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు. నా కోడలు నా కొడుకున్నారు, నన్ను కొట్టి కొట్టి చంపుతారు, తిడుతున్నారు. నా ఇంట్లోనే ఉన్నారు మీద. నేను ఎంతమంది చెప్తున్నా పలాని ఆమెను అంట గిట్లా బాధ పెడుతుర్రంట. పొండ్రి ఎలగొట్టుర్రు ఇంటకని సామాన్ ఇట అని చెప్పమని వాళ్ళ ఆయన కాళ్ళ కిందకి ఎరిగిపోతా నేను. ఎందుకురా ప్రతిసారి కేసీఆర్ సార్ని కాంగ్రెస్ వాళ్ళు తిడుతుంటే ఏమనిపిస్తుంది అమ్మా? అసలు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఇంద్రమరాజ్యమేనా? ఇట్లా అవుపిస్తుందా? ఇంద్రమరాజ్యం అంటే అప్పట్లో ఇండ్లు కట్టక ముందు ఉండే అమ్మా. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఉన్నదో కాదో ఇక నాకు తెలియదు. నేను తెలియదు ఎట్టు చెప్పాలమ్మా. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే అది ఇంద్రమరాజ్యమే అని చెప్తున్నారు. అవును మరి ఇంద్రమరాజ్యమే. మరి ఇల్లు లేకుండే గుడిసెలు ఉండే ఉరుస్తుండే. అట్లనే చూసుకుంటాం. ఇంద్రమ్మ అప్పుడు ఎట్లయితే జనాలను చూసుకుందాం మేము కూడా ఇప్పుడు అట్లనే. చూడడమ్మా మీ కాలు మొక్త వాడు చూడడు అంటే చూడు. ఏందంటే వాని మనసులు ఎట్లుందంటే నేను వస్తే గెలిస్తే జీనాభం చంపుక తింటా, అందరిని దోసుక తింటా, నేను గడ్డకెక్తా అని ఉన్నది. ఆయన మనసులో నిండున్నది. నీ పేరేం పెద్దవా? మల్లమ్మ. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత? పెద్ద మనుషులకు పింఛన్లు పెంచిండు. 4000 4000 ఇస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి. అప్పుడు ఇస్తా అంటే ఒప్పుకున్నాడు కదా ముసలాలకు, ఇచ్చేస్తున్నాడు. ఏం చేయాలి? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పెద్ద మనుషులకి? అప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు 100 రూపాయల పింఛన్ కాడికి వస్తుంది మాకు. 100 పోయి 200 అయినాయి, 200 పోయి ఏ అయినాయి, ఏ పోయి కేసీఆర్ వచ్చి 2000 చేసిండు. 4000 ఇస్తామంట అని ఈడొచ్చాని 4 లేవు, 4 పైసలు లేవు. అవే 2000 కేసీఆర్ పెంచినాయి. వస్తలేవు అవి నెలకు వస్తాయి. ఈ ఫైస్ట్కి వస్తే మళ్ళీ ఫైస్ట్ ముందలు వస్తున్నాయి. ఇక ముసలోళ్ళు ఎట్లా బతకాలి? వయసులు అంటే కష్టం చేసుకుంటారు ఉంటారు. ముసలోళ్ళు ఎట్లా బతకాలి చెప్పు? కొడుకులు పెడతారా? కోడళ్ళు పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు?
ఆ పింఛన్ వస్తున్నది తిన అంటున్నారు. ఆ పింఛన్ ఏమి ఇట్లా అవుతున్నది. 2 మార్లు దవాఖానకు పోతే అయిపోయి. మరి చెప్పు. ఇప్పుడు మీకు పింఛన్లు పెంచుతామన్నారు, 4,000 చేస్తామన్నారు. మరి చేస్తలేరమ్మ గట్టిని అంటున్నారు. ముందు చెప్పిండు ఇచ్చిండా? మరి ఇదివరకు ఇచ్చేది ఉండగా 2 ఏళ్ళు వెళ్ళి ఇచ్చేది ఉండనా లేదా? ఒట్టి మాటలే, అబద్ధమే అది చెప్పిండు మాకు. ఆయన ఇస్తానని 4,000 ఆయన ఇస్తుండే కూడా 2,000 చేస్తానా 2,000 చేసిండు అప్పుడు. ఇక్కడ మొత్తం అక్కడ 4,000 5,000 ఇస్తున్నారంట. మీకు కన్నా ఏం లేదు, ఆంధ్రకి ఇస్తున్నారంట. ఏమనిపిస్తుంది అబ్బా, ఎవరు పట్టించుకుంటలేరురా, ఎవరు పట్టించుకుంటలేరు. దండగా ఏ కూకునాలు కానీ వేసి లాభం లేదు. వస్తే అంటనే కదా, ఇప్పుడు నడవరాకుండా పోయి వెయ్యాలే కదా, వేయాలి శాతగాంధీ కూడా. ఎందుకు ఇస్తారు కదా, ముసలోళ్ళు బతకనీకి అంటారే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషులకు చీరలు కూడా ఇస్తాను. చీరలు లేవు, రైకలు లేవు బిడ్డ, ఏం లేవు. ఆ బతుకమ్మ ఆడేటోళ్ళకే ఇచ్చిండప్పుడు, అందరికి ఇచ్చాడు ముసలోళ్ళకి కూడా. ఇప్పుడు ఏది లేదు. ఎవరు ఇచ్చారు అప్పుడు మీకు? అప్పుడు కేసీఆర్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిండమ్మ, అన్ని మంచిగా చేసిండు ఆయన అన్ని మంచిగా చేసిండు. ముసలోళ్ళకి జీతం 1000 రూపాయలు ఉంటే 2,000 చేసిండు. ఇక చీరలు ఇచ్చిండు. ఈయనేది లేదెక్కర్లేదు ఈయన వచ్చి. ఇల్లు కూల్చేస్తుంటే పేదోళ్ళే ఏమనిపిస్తుంది? ఆ వార్త పేదోళ్ళే ఇల్లు కూల్చుతున్నారు కదా, ఏమనిపిస్తుంది అట్లా చూస్తుంటే? మాకు ఇల్లు అప్పుడు ఇంద్రమ్మ కట్టించిన ఇల్లు మాకు అప్పుడు ఆ జినాన. మళ్ళీ మాకేం లేదు, ఇల్లు లేదు, జాగలేదు, ఏది లేదు. అప్పుడు పొదబొట్ట కొట్టేసుకొని ఉన్నాం. అప్పుడు ఇంద్రమ్మ రాజ్యం చూసినాం. ఇంద్రమ్మ కొడుకు కోడలు వీళ్ళందరిది. ఇప్పుడు ఎట్లుంది మరి అదే కాంగ్రెస్? ఎక్కడ ఉన్నదో ఏమో, నేను బయట తిరుగుతాను, నాకు తెలుస్తుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినది ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేస్తుండేనా ప్రజలకి? మంచిగా చేసింది. మరి అప్పుడు ఇంద్రమ్మ మంచిగానే చేసింది, ఏం తక్కువ చేసింది. మరి వీళ్ళు ఇంద్రమ్మ పేరు చెడగొడుతురా, మంచిగా చేస్తురా? ఏం చెడగొట్టినట్లేదా? ఇప్పుడు 12 దిక్కులు అయ్యి. అప్పుడు తెలుగుది కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు 12 పంచలు అయినాయి. మరి వేస్తావా ఈసారి కూడా ఓట్లు? వేయొద్దా? మరి వెయ్యాలి. నువ్వు ఇప్పటివరకు ఎన్నిసార్లు వేసినావు? ఎన్నో సార్లు అయిపోయి వచ్చిల సంధి ఈడికెళ్ళే